హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక కొత్త ట్రిమ్మర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకు సేవింగ్ చేసుకోవచ్చు, ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు, హెయిర్ సో కట్ చేసుకోవచ్చు. సో మనం కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ట్రిమ్మర్ పెడతారు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇది ట్రిమ్మర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సో కింద బాల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ ట్రిమ్మర్ని సో మనం బాడీ మీద ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మన గడ్డం తీసుకోవడానికి, సో దెన్ నెక్స్ట్ మన చెస్ట్ మీద కానీ, పొట్ట మీద కానీ, సో మన కాలు మీద కానీ, చేతి మీద కానీ, సో ఉన్న హెయిర్ని సేవ్ చేయడానికైతే, ఓకేనా, సేవింగ్ చేయడానికైతే సో మనం ఈ ట్రిమ్మర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం మన గడ్డాలని మీసాలను ట్రిమ్ చేసుకోవడానికి కూడా ఈ ట్రిమ్మర్ని అయితే మనం యూజ్ చేద్దాము. సో ఫటాఫట్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం చూసేద్దాము, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు సో ఈ బాక్స్లో అయితే ఇంకా ఏమీ లేదు, ఓకే. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు సో ట్రిమ్మర్ అయితే ఉంది. సో ఇది నోవా కంపెనీకి సంబంధించిన ట్రిమ్మర్, ఓకేనా. సో నోవా కంపెనీకి సంబంధించిన ట్రిమ్మర్, దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి, ఓకేనా. సో ఇది నోవా కంపెనీకి సంబంధించిన ట్రిమ్మర్. సో రీఛార్జబుల్ ట్రిమ్మర్ ఇది, ఓకేనా. సో మనం ఛార్జ్ చేసుకొని సో ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ NG సో 1153, ఓకే. సో ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్, ఓకేనా. సో ఇది వచ్చేసరికి మోడల్ నెంబర్. సో ఇక్కడ మనకు బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది, ఓకేనా. సో ఇది ట్రిమ్మర్ ఆన్ చేయగానే మనకు ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. 85% అయితే ఉంది, ఓకేనా. సో చూడండి, ఓకేనా. సో ఇందులో LED స్క్రీన్ అనేది మనకు సో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది సో మనం చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఈ ట్రిమ్మర్ వచ్చేసరికి ఈ బిట్ వచ్చేసరికి మనకు సో గడ్డం, ఓకేనా. సో గడ్డం గీసుకోవడానికి యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇది ట్రిమ్మరు. సో ఇది గడ్డం గీసుకోవడానికి. సో ఇక్కడ ఉన్నది దేనికంటే సో మన హెయిర్, ఓకేనా. సో మన హెయిర్ ఉంది కదా, సో అది తీసుకోవడానికి, హెడ్ మీద ఉన్న హెయిర్, ఓకేనా. సో ఇది వచ్చేసరికి కొంతమంది ఘాట్లు పెట్టించుకుంటారు కదా నెత్తి మీద, సో షేపులని, ఆ షేపు ఈ షేప్ అని. సో ఇలా మనం సో దీంతో సో ఘాట్లు అయితే సో పెట్టవచ్చు, సో ఓకే. సో దెన్ నెక్స్ట్ సో ఇది వచ్చేసరికి చెవిలోని, దెన్ నెక్స్ట్ ముక్కులో ఉన్న హెయిర్ తీయడానికి అయితే సో ఇదైతే యూజ్ అవుతుంది. కానీ సో నేను ట్రై చేశాను కానీ సో ఇదంతా వర్క్ అవ్వట్లేదు, ఓకేనా. సో చెవిలో అయితే ట్రై చేయలేదు కానీ సో ముక్కులో అయితే ట్రై చేశాను, బట్ అంత వర్క్ అనిపిస్తుందని అయితే నాకు అనిపించలేదు. సో చూద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సేవింగ్ చేసుకోవడానికి అయితే మనకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో సేవింగ్, ఓకేనా. సో మనం గడ్డాన్ని సేవ్ చేసుకోవచ్చు. మనం బ్లేడ్తో సేవ్ చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుందో సో అంతే నీట్గా మాత్రం సో దీని ద్వారా సేవ్ చేసుకుంటే అంతే నీట్గా ఉంటుంది, ఓకేనా. దీని ద్వారా మనకు బాడీ మీద ఉన్న హెయిర్ కావచ్చు, ఓకే. సో మన బాల్స్ మీద ఉన్న హెయిర్ కావచ్చు, ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా అయితే మనం ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకేనా. సో దీన్ని పక్కన తర్వాత దీని కింద వచ్చేసరికి, ఓకే. సో మన ట్రిమ్మర్ని క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ అయితే ఇచ్చారు. సో ఇదైతే పక్కన పెట్టేద్దాము. సో దాని తర్వాత వచ్చేసరికి మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో USB-కి కనెక్ట్ చేసుకొని అయితే సో మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫోన్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో వాటికి కనెక్ట్ చేసుకొని అయితే మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇలా. సో దీన్ని 2 విధాలుగా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి, ఓకేనా. 2 విధాలుగా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఎలా పెట్టుకోవచ్చు తర్వాత చెప్తాను రెండో విధంగా, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బుక్ అనేది ఒకటి ఉంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది సో ఒకటి ఉంది మనకు. సో ఇందులో మనకు సో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి, సో ప్రతిదీ అయితే సో ఇందులో అయితే ఉంది, ఓకేనా. సో ప్రతిదీ మనకేం తెలియకపోయినా అయినా సరే సో ఇందులో చూసుకోవచ్చు మనం. సో ఇవైతే ఉన్నాయి మనకు, ఓకేనా. సో రకరకాల సైజుల్లో అయితే ఉంది. 1 2 3 4 5 అయితే ఉన్నాయి, ఓకేనా. సో మన హెయిర్ని సో ఎన్ని రకాలుగా అంటే సో అన్ని రకాలుగా అయితే సో కట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదైతే ప్లాస్టిక్తోనే బిల్డ్ చేశారు కానీ ఇది చాలా బాగుంది, ఓకేనా. సో ఇంకో విధంగా ఛార్జింగ్ ఎలా పెట్టుకోవచ్చు అంటే సో ఇలా పెట్టేసి ఛార్జర్ని తీసుకొచ్చి, ఓకే. సో ఇలా సో ఛార్జర్ వచ్చేసరికి ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే
సో ఇలా కూడా మనం ఛార్జింగ్ అనేది సో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలా కాదు అనుకుంటే సో నేను సో బయటనే ఛార్జింగ్ పెట్టుకుంటాను అనుకుంటే సో ఇలా కూడా సో ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో వీటిని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే మనకు ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇదైతే ఫైనల్గా ఓకేనా. సో ఇలా మనకు వచ్చేసరికి సో చూసారు కదా. సో ఇక్కడ మనకు సో ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది 85%. ఓకేనా. సో దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు సో అది రిమూవ్ అయిపోతుంది. మనకి ఇంకా ఏదైనా కావాలనిపిస్తే సో దాన్ని తీసుకొచ్చి ఇక మనం ఈజీగా సో ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీన్ని పెట్టాను ఫైనల్గా. సో చూడండి సో ఎంత బాగుందో. ఓకేనా. సో దీంతో మనం సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపుగా 160 నిమిషాలు ఓకేనా 160 మినిట్స్ అనేది ఛార్జింగ్ అనేది ఆగుతుంది. సో ఇదే నేను మీకు రికమెండ్ ఎందుకు చేస్తున్నానంటే సో ఇది నాకు దగ్గరగా ఓకే సో 1000 రూపాయలకైతే రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో నేను ఇది ఆఫర్లో కొన్నానండి. ఓకేనా. సో ఇదైతే నేను ఆఫర్లో